సహజితంగా అంటే ప్రకృతి, మహిళ చాలా ఎక్కడో కనెక్షన్ ఉంది అంటూ ఉంటారు. ఎలా నిర్వచిస్తారు దీన్ని ఈ లైన్‌ని? అంటే ఇప్పుడు మీకు చెట్లున్నాయి. చెట్లు ప్రకృతి భాగమేనా? యెస్. ఏమ్మా? మరి చెట్లు కూడా చక్కగా పూలిస్తాయి. ఆ పూలను తీసుకెళ్ళి మనం పూజకు వాడతాం. అవి పళ్ళిస్తాయి. మనం తిని ఆస్వాదిస్తాం. అవి ఈ తరం నుంచి ఇంకో తరానికి తీసుకొని వెళతాయి. చల్లని గాలి వీస్తుంది. ఇప్పుడు మీకు అమ్మా, నాన్న ఇద్దరున్నారు ఇంట్లో. అమ్మ జోలపాట పడితేనే ఎలా ఉన్నా బాగా అనిపిస్తుంది. నాన్న పాట పడితే అంత వెంటనే అంత సింగర్ అయితే తప్ప మనం తట్టుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఒక తల్లి పాటైనా చల్లని గాలిలాగా ఆవిడ అలంకరించుకునే విధి విధానంలోనైనా ప్రకృతి అంటే అందం. ఆ అందం స్త్రీ పురుషులని ఇద్దరి మధ్యలో ఎవరిలో ఉంటుంది? బ్యూటిఫుల్, అందమైన అని స్త్రీకి సంబోధిస్తాం. ఆవిడ చిరునవ్వే కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి ఎందుకు వస్తారు? దూడ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళి? అదే ప్రకృతి కదా. దూడ తల్లి దగ్గరికి వెళ్ళడం ప్రకృత కదా? బిడ్డ అమ్మ దగ్గర రావడం ప్రకృత కదా? సహనం ప్రకృతికి చాలా ఓపిక ఎక్కువ. అంటే భూమి ప్రకృతి పార్ట్. భూమికి ఎంతో సహనం ఉందంట. అందుకే నీళ్లు పోసే కొద్ది పిలుస్తూనే ఉంటుంది భూమి. స్త్రీ అటువంటిది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆవిడ సహన శక్తి చాలా అద్భుతమైంది. సరే కాలక్రమేణా అది తగ్గింది అనేది ఒక వేరే టాపిక్ ఆల్టుగెదర్. కానీ ప్రకృతిలో ఇంకో గొప్పతనం ఏమంటే భరించగలగడం. అది మళ్ళీ స్త్రీనే భరించగలదు. పురుషుడు భరించడం శక్తి ఆయనకు లేదు. అందుకే మీరు చూస్తే మీరు హార్ట్ అటాక్స్ కానీ కార్డియాలజీ ప్రాబ్లమ్స్ చూస్తే స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ ఉంటుంది పాపం. వాళ్ళు ఎక్కువ తట్టుకోలేరు. ఎందుకందా అంటే ఫిజికల్గా చూస్తే దే ఆర్ మోర్ సఫిషియంట్ అండ్ వెరీ ఎఫిషియంట్ ఫెలోస్, అంటే పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. బలవంతులుగా చూడాలి వాళ్ళ సత్తా అంటే పురుషులకే అది సాధ్యమేమో అనిపిస్తుంది. 25 కిలోలు ఒక బియ్యం బస్తా ఎత్తాలంటే పురుషులు అవలీలగా ఎత్తేస్తారు. అది ఉమెన్కి కొంత ఇబ్బందే కదా. కానీ మానసికంగా స్త్రీకి అంత ధైర్యం, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? మీ మొదటి పాయింటే ఫస్ట్ ఒప్పుకోను నేను. 25 కిలోల బస్తా మగవాళ్ళు ఎత్తుతాడు, ఆడవాళ్ళు ఎత్తలేరు అని అంటున్నారు. అంటే స్త్రీ సీతమ్మ ఫిజికల్ గా శివధనస్సుని ఎత్తింది కాబట్టే, ఆ వార్త జనక మహారాజుకు వెళ్ళింది కాబట్టే ఆ ధనసు ఎక్కువ పెట్టేవాడికి నేను ఇవ్వలేను అనుకున్నాడు కదా ఆయన పిల్లని. స్త్రీ చేయలేని పని లేదు తల్లి. ఎత్తగలదు ఆవిడ, బ్రహ్మాండంగా ఎత్తుతుంది. అంతటి ట్రైనింగ్ ఈవెన్ ఉమెన్ అండర్వెంట్ వే బ్యాక్. ఏంటంటే అంత ధనసునెత్తే సీతమ్మ కూడా బస్కీల బట్టలు వేసుకొని తిరగలేదు. ఒక చక్కగా రాజకుమార్తెలాగా ఆ బట్టలే వేసుకొని వెళ్ళింది. అంటే స్త్రీకి శారీరక శక్తి ఎంత ఉందో ప్రదర్శించాల్సిన అవసరం ఆ కాలంలో అవసరం లేదనిపించిన మానసిక స్థితి అది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే విల్లు పట్టారు వాళ్ళు. అంతవరకు ఎందుకు? మీకు ఈ పద్మావతి ఉంది మహారాణి, ఆవిడ విద్య నైపుణ్యంలో ఏం తక్కువ ఉందమ్మా? మరి ఆవిడ తయారవడం ఎంత లాలిత్యంగా తయారయింది ఆవిడ. అంటే ఇప్పుడు నేను అంత పురాణాలు ఎందుకు? పురాణాలు చెప్తే పురాణాలు అంటాం మనం. ఇటు పక్కకు వచ్చేద్దాం. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, ఆవిడ అంతవరకు చాలా అందంగానే తయారైంది కదా వివాహం అయిన తర్వాత. కానీ మరి ఆవిడ విలువిద్యలో అట్లా ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ కాదు తల్లి. మన ఇండ్లల్లో ఇప్పుడు ఎందుకు మీ అమ్మగారైనా ఉన్నారు, లేదా మీ అమ్మమ్మగారు ఉన్నారు, రోజు ఇంట్లో మగవాళ్ళు ఎక్కడ ఉంటారు? పళ్ళల్లో వెళతారు కదా. గుండిగళ్ళు ఎత్తి వాళ్ళు మరి ఎలా బియ్యం వార్చేవాళ్ళు? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో 20 మంది 30 మంది ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ గారికి 14 మంది సంతానం. మరి ఆవిడ ఎలా వార్చేది ఇంతమందిది? అది కూడా పెంకులు పట్టుకొని వార్చేది ఆవిడ. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అంతే. ఈరోజు ఏదో జిమ్ములు వచ్చేసి అక్కడ కండలు చూసేసి ఆ కండలు ఉంటే గానీ స్త్రీ పనిచేయలేదేమో అనుకుంటున్నావు. అబ్బే బలి చెప్పావు తల్లి. నిజంగా అవసరం అంటారా జిమ్ ఈ జనరేషన్ కి? జిమ్ అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఏమైందంటే అమ్మ మీకు మాట చెప్తాను. పూర్వం వరకు ఎందుకు నా దగ్గరే తీసుకుంటారు. ఎంతమంది చేశారో ఇది నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు అదే టైంలో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, సికింద్రాబాద్లో వేరే చోట పెరిగిన ఆడవాళ్ళు ఎలా పెరిగారో నాకు తెలియదు. నా వరకు మాత్రం ఆవు కళ్ళాపి అంటే ఆవు పెడతో మన ఇంటి ముందు అలకడము, జల్లడము, ముగ్గులు వెయ్యడము, ఇవన్నీ అలవాట్లు ఉండేది. మళ్ళీ మా అమ్మ ఎప్పుడు అని బలవంతం చేసేది కదా పని చేయమని. కానీ అదొక వాతావరణం.
ఆడవాళ్ళందరూ పనులు చేసుకునేవాళ్ళు, రేషన్ షాప్కి వెళ్ళేవాళ్ళం. ఆ మూట అది ఎంత ఎంత బరువు ఉంటుందమ్మా, ఈ 15, 13, 12 పిల్లని కూడా సరుకులు మోసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య రోజు రోజుకి లక్షల్లో పెరిగిపోతుంది. ఇంట్లో ఉండేవాళ్ళు చాలా తక్కువైపోతూ ఉన్నారు. బట్ ఈ ట్రెండ్ని ఎలా చూడాలంటారు? అది పాజిటివ్నెస్సా, నెగిటివ్నెస్సా? ఒకటైతే ఉంది తల్లి, ఇప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది వ్యత్యాసం ఇద్దరికీ లేదమ్మా. మనం పురాతన కాలం విధి విధానంగా ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు, చక్కగా చదువుకోవాలి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థాయికి మనం ఎదగాలి. ఎదగాలి అంటే మనం ఇదివరకు తక్కువ ఉన్నామా అని కాదు, అంటే వాళ్ళ భాషకు సరిసమానంగా మనం ఆ భాష మాట్లాడగలగాలి. ఇప్పుడు మనకి వేదాల్లో అక్కడ మ్యాథమెటిక్స్ అవన్నీ ఉండి కూడా, ఇప్పుడు సివి రామన్ గారు ఏం అద్భుతమైన మ్యాథమెటిషియన్ ఆయన, బట్ ఈ స్టిల్ హ్యాడ్ టు సాల్వ్ అండ్ టీచ్ ఇన్ ద లాంగ్వేజ్ బ్రిటిషర్స్ కూడా అండర్స్టాండ్ దాట్. కాబట్టి మనం అందరము ప్రపంచవ్యాప్తంగా అర్థమయ్యే భాషకు ఎదగాలి. ఇది ఎదగడమా అంటే మనది ఉన్నది వదులుకోవడమా? కాదు కదా. రైట్. అప్పటికే ఇళ్లలో పనులు చేసుకోవాలి. ఇప్పుడు మీరు నమ్మరు, పల్లెటూర్ల ఆడపిల్లలకు కూడా ఊడ్చడం రాదు, కళ్ళాపి చల్లడం రాదు, ముగ్గు వేయడం రాదు, వంట చేయడం రాదు. వాళ్ళకు రాదు. మగపిల్లలకు కూడా ఓ పని తీరువా వాకువా లేదు, ఓ సహాయపడే యాటిట్యూడ్ లేదు. ఏదన్నా అమ్మ కష్టపడుతున్నా అలా చూస్తూ నిలబడి ఉంటారు మగపిల్లలు. ఎలా పెంచాలంటారు ఒక తల్లి? ఎందుకు అంటే మీ పిల్లల్ని కొన్నేళ్ల పాటు స్కూల్కి పంపించలేదు, బట్ దే ఆర్ ఐఐటియన్స్ అని విన్నాను. నిజమేనా అసలు? అవునమ్మా, 3 పిల్లల్లో 2 ఐఐటియన్స్, 3 అమ్మాయి చదువుకుంటా ఉంది. ఓకే, 3 ఆడపిల్లలే? ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. ఓకే, ముగ్గురు. ఓకే, చాలా ఇష్టం. అందుకే నేను సీక్వెన్స్ చాలా కరాకండి చెప్తాను. అమ్మాయి, తర్వాత అబ్బాయి, తర్వాత మళ్ళీ అమ్మాయి. అంటే నా పిల్లలంటే ఇష్టం, అబ్బాయి తాపలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు లోపాముద్ర. లోపాముద్ర. ఓకే. దాని తర్వాత అబ్బాయి పేరు రామకృష్ణ పరమహంస. ఓ మై గాడ్. సంతానం అమ్మాయి పేరు మోదిని. మోదీ గారి ఇన్స్పిరేషన్ తో పెట్టుకున్నారా? కాదు తల్లి, ఇంకో ఖడ్గమాల చదివితే అందులో మీకు మోదిని అని నవావరణార్చనలో ఒక ఆవరణంలో మోదిని వాగ్దేవత. ఓకే. ఆ దేవత పేరు మోదిని, ఒక రకమైన సరస్వతి పేరు. లోపాముద్ర అంటే చాలా కొత్తగా ఉంది పేరు, అసలు అర్థం ఏంటి? లోపాముద్ర సప్తమహర్షులైన అగస్త్యుని భార్య తల్లి ఈవిడ. ఓకే. సో మీకు చాలా స్వల్పమైన స్త్రీలకు మాత్రమే వాళ్ళు వేదరచన కూడా చేశారు. అలా లోపాముద్ర ఋగ్వేదంలోని కొన్ని వర్సెస్ రాసింది ఆవిడ. ఇదే కాకుండా పంచదశి దక్షిణామూర్తి పరమేశ్వరుడి రూపంలో ఆయన, ఇంద్రుడు, వీళ్ళందరూ పంచదశిని రాశారన్నమాట. అంటే ఆవిడని ఎలా మనం ఆరాధించాలో విధి విధానాలు చెప్పిన వాళ్ళల్లో లోపాముద్రది కూడా ఒక విధానం ఉంది పంచదశిలో. ఆవిడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపము, శివస్వరూపమైన అగస్త్యుడు ఆవిడ్ని వివాహం ఆడాడు. లలితా సహస్రనామం సారాంశాన్ని మొత్తం ఆవిడ గురువయ్యి తన భర్తకే నేర్పించింది ఆవిడ. గార్గి, లోపాముద్ర, సీతమ్మ వారు వీళ్ళందరూ సంధ్య వార్చేవాళ్ళు. బట్ ఒక 15 years ఐ థింక్ బ్యాక్ కదా మీ పిల్లలకి పేర్లు పెట్టే? పెద్ద అమ్మాయికి అయితే 20 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్. 15 ఏళ్లకే వచ్చింది అమ్మాయికి ఐఐటి సీట్. అడుగుతారా ఇప్పుడు అందరికి సునీత, కవిత, మాలవిక ఇలా పేర్లు ఉంటే నాకేంటమ్మా ఇలా లోపాముద్ర? అస్సలు పైగా షీ లవ్స్ హర్ నేమ్. అది మరి అది వాళ్ళ గొప్పతనం అయిండొచ్చు తల్లి. నా గొప్పతనం కన్నా ఇప్పుడు 2 చేతులు కలవాలి కదమ్మా. ఇప్పుడు అంతా నా గొప్పతనం అయితే వాళ్ళు చేసింది ఏముంది పాపం. అది మా పిల్లల గొప్పతనం. నిజంగా నా అదృష్టం, అలాంటి ఆత్మలను నేను కనడం నా అదృష్టం. పెద్దమ్మాయి అసలు లోపాముద్ర పేరు ఎలా ఉంటుందో అంత సాత్వికంగా, అంత మెత్తగానే ఉంటుంది. అమ్మాయి విష్ణు సహస్రనామం భాష్యాన్ని లక్ష్మీ సహస్రనామంతో కలిపి ఇంగ్లీష్లో రాస్తూ ఉంది. షీఈ్ వెరీ ఫిలసాఫికల్ అండ్ లర్నడ్ అండ్ చాలా భేటీ, ప్రశ్నిస్తూ ఉంటుంది, తిరిగి ప్రశ్నిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపకపోవడం ఏంటి? చాలా కొత్తగా అనిపించింది విన్నప్పుడు నాకు. అంటే ధైర్యానికి మెచ్చుకోవాలనిపించింది, కానీ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే భయం కలగలేదా మీకు అప్పుడు? అంటే అంత నిర్ణయం ఆలోచించి తీసుకున్నది కాదు తల్లి ఇది. నాకు పిల్లలంటే మహాప్రాణం, మా వారికి అంతకన్నా ఎక్కువ ప్రాణం. వీళ్ళు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. ఇది మనకి ఉన్న ఏమంటే టార్గెట్ అనమాట. పిల్ల ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. ఆ ఏడిస్తే బెంగ వచ్చేస్తుంది, నాకు వస్తుంది, తర్వాత వారికి వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఇద్దరం వెళ్ళాము స్కూల్కి. అసలు ప్రయత్నించకపోలే.
ఓకే. ఆ, వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరే నిలబడేదాన్ని నేను. ఏడుస్తున్నారా లేదా? బెంగ, ఏం ఏడుస్తుందో ఇది, ఎందుకు ఏడవాలి, అసలు ఎందుకు ఏడవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి కూడా ఎందుకు ఏడవాలి, ఏడవకూడదు నా ఉద్దేశంలో, ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ ఉండకూడదు లైఫ్. అలా నేను ప్రశ్నించలేదు వాళ్ళు ఎవరిని, కానీ ఏడవదేమోలే 10 మంది పిల్లల్ని చూస్తే అనిపించేది. కానీ చిన్నప్పటి నుంచి వయసు కన్నా ముందు అన్నీ నేర్చేసుకునేది, ఇంట్లో నేర్చుకోవడం అన్నీ జరుగుతుంది. కరెక్ట్గా నాకు తెలిసి 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, సరే 10 మంది పిల్లల్లో కూర్చుంటే ఇంకా కలిపి వచ్చేస్తుంది అని తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పే గంటకు ఒక దీనికి A to Z అప్పటికే వచ్చు. బై ద టైమ్ షీస్ 1 year ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు దానికి, నంబర్స్ అన్నీ వచ్చు, రైమ్స్ సుమారు ఒక 25-30 వచ్చు, తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. ఎలా మీరేనా మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా? ఇంకేముంటుందమ్మా పని, పిల్లల్ని చూసుకోవడం కాకపోతే. సో వాళ్ళని కూర్చోబెట్టి, దానికి అన్నం కూడా ఎలా పెట్టేవాళ్ళం అనుకుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఎదురుగా రైమ్స్, అప్పుడు కార్టూన్ CDs వచ్చేవి, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మేవాళ్ళు CDs, ఆ CD పెట్టి అది చూపిస్తూ చక్కగా బట్ట ఉయ్యాల కట్టి దాన్ని నడుము కట్టేసి అది కింద పడిపోకుండా అలా ఊపుతూ మళ్ళీ మా దగ్గరికి రాగానే నోట్లో మళ్ళీ ముద్దు పెట్టడం, ఇలా తింటి చూడడం, అలా ఎన్నో రైమ్స్, దాంతోపాటు నేను పాడడం, ఇలా షీ వాజ్ ఇంటూ ది ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ మెనీ థింగ్స్. అందులో విష్ణు సహస్రనామం కరెక్ట్గా అమ్మాయికి 2 ఏళ్ల 10 నెలలు అంతే. షీ హాజ్ లెర్న్డ్ 100 verses ఆఫ్ విష్ణు సహస్రనామం అనర్గళంగా చెప్పేసేది. గురువు ఇంటికి వచ్చి చెప్పిస్తే వాళ్ళు అనేవాళ్ళు కూడా, అపర ప్రహ్లాదుని అన్నావు తల్లి అనేవాళ్ళు నన్ను. వాళ్ళే అంత, దే themselves had so much of ability to learn and grasp. అలా 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 మెత్తగా పెద్దగా అయ్యి పెరుగుతున్న కొద్దీ ఆ చిన్నతనంలో స్కూల్కి తీసుకెళ్తే షీ సమ్హౌ ఫెల్ట్, బయటకు వచ్చేసేది. ఏం తల్లి బయటకు వచ్చేసావు నువ్వు అని అంటే, కాసేపు ఆడుకుందామమ్మా ఇక్కడ అనేది. ఎందుకు క్లాస్లో పో 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 అంటే, అబ్బా ఒకటే అమ్మా పొద్దున్న నుంచి ఏనే అంటోంది టీచరు. పిల్లలు ఏడుస్తున్నారు, ఇష్టం ఉండదు దాన్ని ఎవరన్నా మిస్హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదు, ఎందుకు కనెక్ట్ కాలేకపోయింది. అండ్ నేను ఎప్పుడూ బలవంతపరచదలుచుకోలేదు. అయినా ఒక వారం రోజులు వెళ్ళాక ఒకసారి కింద పడింది అమ్మాయి, దాని మోకాల నుంచి బడబడ రక్తం కారుతోంది. అప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఊరు నుంచి, వాడిని పంపించాను. వాడు ఎత్తుకొని, ఆ స్కూల్ అయిపోయింది, ఆ పిల్ల ఏడ్చుకుంటూ వస్తుంది, అలా ఆయమ్మ చేయి పట్టుకొని అలా వస్తోంది. ఆ రోజు వాడిని పంపించాను నేను, మోకాలేమో రక్తం కారిపోతోంది. వాడు వెంటనే పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాడు. మాకేమో గాబరా, అసలు పిల్లకి మోగాలికి రక్తం కారడం అంటే చాలా పెద్ద విషయం. సో మేము రషింగ్ టు గో టు హాస్పిటల్, ఎందుకంటే ఏదో చిన్న రాయి ఇరుక్కుపోయింది మోకాల్లో కూడా. సార్ స్కూళ్ళలో దెబ్బ తగ్గడం తప్పేం కాదు, పిల్లలు అన్నాక దెబ్బలు ఏవో తగులుతూ ఉంటాయి. కానీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చేమనిందంటే, మీరు అమ్మాయికి చెవులకి బంగారు రింగులు పెట్టి పంపించారు, యు ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ లైక్ దాట్ అని. నేను అన్నాను, ఆ 2 బంగారు కమ్మలు పోయినా నేను నిజంగా అంత బాధపడి ఉండేదాన్ని కాదండి. ఒక ప్రిన్సిపల్ స్త్రీ అయ్యి ఉండి మీరు, ఒక తల్లి బిడ్డ దెబ్బ తగిలి రక్తం కారి ఇంటికి వస్తుంటే మాతృత్వంతో, అయ్యో అమ్మ పిల్లకి దెబ్బ తగిలింది ఇట్లా, దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని కన్నా మీరు అన్నుంటే నాకు చాలా ఊరట కలిగి ఉండేదండి. కానీ మిమ్మల్ని మీరు ఏదో కప్పిపుచ్చుకోవడానికో సర్దిద్దుకోవడానికి, అంటే టు జస్ట్ హైడ్ యువర్ మిస్టేక్, మీరు బంగారు కమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా, నా బిడ్డ గురించి నాకు ఇబ్బంది లేదండి, కానీ ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద జాలేస్తుంది, థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను. అంతే, ఇంకా ఆ రోజు చాలా అసహ్యం వేసింది నాకు, కోపం కన్నా ఈ పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు, మా పెద్దది. బంధువుల పిల్లలందరూ కూర్చుంటే, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు, అప్పుడు మన ఇళ్లలో ఇప్పటికీ అనకూడదు కానీ మాతృభాష మాట్లాడితే చాలా అవహేళన తల్లి, బాగా ఇంగ్లీష్ చిన్న చూపు నిజంగా, అదేదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే చాలా వాళ్ళకి హ్యాపీ. అందుకే పాపం ఈ చిన్న ఆర్థికంగా తక్కువ స్థాయి వాళ్ళు ఎంతసేపు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడేస్తే గొప్ప అని వీళ్ళు ఇబ్బంది పడ్డం కూడా మనలాంటి ఇళ్ల వాళ్ళ వల్లనే. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనే బాధితురాలంటే వాళ్ళు ఎంత బాధితులు ఉంటారు తల్లి, చెప్పో మాట. లేకపోతే హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మహానుభావులు అవ్వలేదా ఏంటి? ఇంగ్లీష్ ఇస్ జస్ట్ ఎ లాంగ్వేజ్, ఇట్ జస్ట్ హ్యావ్ టు పెనిట్రేట్ ఇన్ టు లైఫ్. మన జీవితాలను మార్చేసో ఇబ్బంది పెట్టేంత అది ఉండక్కర్లేదు లైఫ్లో. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఇది మన చక్కటి తెలుగులో మాట్లాడేది. వాళ్ళందరూ చాలా హేళన చేసేవాళ్ళు.
బాధపడేది, నొచ్చుకునేది పాపం. ఇంటికి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పడేది. నేను పోతే పనిలే నాన్న అంటే నేను ఐ లెట్ గో నేర్పించేదాన్ని. కానీ మరీ చిన్న ప్రాణం 3-3.5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లకి ఏంటి లెట్ గో నేను నేర్పించడం, అది నేర్చుకోవడం. కానీ నాకు చాయిస్ కనిపించలేదు. వాళ్ళ నాన్నగారు ఉండి ఒకసారి అయినా కరెక్టే కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని అన్నారు. అప్పుడు నాకు తల తిరిగిపోయే సమాధానం చెప్పింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తాను, టీచరు మొత్తం స్కూల్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, ఆయమ్మ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా, నా పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా, నేను ఇంటికి వస్తే మన ఇంట్లో సహాయం చేస్తున్న పని వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా, ఎందుకు రావాలి ఇంగ్లీషు, మరి ఎప్పుడు వస్తుంది ఇంగ్లీషు అని అన్నా. ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో వెయ్యి, అప్పుడు పొద్దునైతే రాత్రి దాకా అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ మధ్యలో నాకు ఇంగ్లీష్ వస్తుందని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై హర్ లాజిక్. నేను అంతే తిక్కదాన్ని. ఇదేదో 4 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్ల లాజిక్ నాకు విపరీతంగా నచ్చేసింది. అంతే ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ పిల్లని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయాను. వెనక 2 పిల్లల్ని వేసుకొని, చంకులో పిల్ల చేతిలో పిల్లలాగా. సీరియస్లీ వెంట్ టు అమెరికా జస్ట్ టు పుట్ మై డాటర్ ఇన్ టు స్కూల్. ఐ వాంటెడ్ టు సీ హౌ దట్ లాజిక్ వర్క్స్. ఒక అమ్మాయి చెప్పిన మాట మీద వెళ్ళిపోయాను నేను. అంత ఆ తెలివితేటలు అంటే పిల్లల ఆలోచన నాకు నిజంగానే అద్భుతంగా అనిపించింది. అది సరే ఏముంది, ఒక సంవత్సరం పాటు చూసొద్దాం ఆ ముచ్చట కూడా అని వెళ్ళాం. వెళితే మా వారు ఏం చేశారు, ఒక మంచి కౌంటీ అంటే మంచి కాలనీలో మాకు ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆ స్కూలు ఎంత మనం ట్యాక్స్ పే చేస్తే అంత అద్భుతమైన స్కూళ్ళు ఉంటాయి అక్కడ. కానీ ఆ స్కూల్ అడ్మిషన్ రావాలంటే మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. మన గవర్నమెంట్ స్కూల్, దానికోసం ఇది, దీనికోసం ఇది, దీనికోసం ఇది ఇలాగా. సో మనం సమ్మర్ హాలిడేస్ స్కూల్లో, సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేసాం మా అమ్మాయిని. సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేస్తే ఫస్ట్ డే నువ్వు నమ్మవు తల్లి, ఆ టీచర్ రా కూర్చో తిన్నావా అర్థం కాలేదు అమ్మాయికి. బట్ ఆఫ్టర్ 45 days షీ వాజ్ ఈక్వలీ టాకింగ్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ విత్ ద టీచర్స్ అండ్ ఎవ్రీబడి. అది ఆ వ్యక్తిలో ఉన్న పట్టుదల అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. అప్పుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్కూల్లో వేసి, కోల్డ్ స్నెక్ స్కూల్లో వేసి కొంతకాలం 2 పిల్లల్ని వేసుకొని నేను అక్కడ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇయర్సా ఇంకేమన్నా సంవత్సరం పాటు మహా గొప్ప ఉంటే నాకు నచ్చలేదమ్మా, భయం వేసింది. ఇంత లక్షణమైన నేనేమో ఫస్ట్ ఉండలేను, నాకు భారతదేశం కావాలి, నా గిలగిల కొట్టేసుకున్నా, నా చేత కాలేదు, ఎందుకు నేను నిజంగా ఉండలేకపోయాను. ఏం తేడా గుర్తించారు ఇతర దేశాలకి భారతదేశానికి? వాట్ ఈజ్ అవర్ కంట్రీ ప్రైడ్ అంటే ఏం చెప్తారు? తల్లి మీరు ఈ రోజు బయటికి వెళ్ళి మీ స్కూటర్ ఆగిపోతే 10 మంది వచ్చేస్తారు మీద, ఏమైందమ్మా ఏమైందమ్మా ఆగిపోయిందమ్మా అని మన అడ్రస్ ఇలా కళ్ళు ఇలా బిక్కుమని చూసారనుకోండి, అటు పోయే వాడికి ఏదో క్యూరియాసిటీ, ఏమైనా కావాలా అని అడుగుతారు. ఇక్కడ మన గిలగిల కొట్టుకొని చచ్చిపోతూనే ఎవడిని అడగడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ మీరు షాపింగ్ మాల్స్కి వెళితే, మీరు ఏదైనా మన గ్రాసరీ షాప్కి వెళితే, డిపార్ట్మెంటల్ స్టోర్కి, అసలు ఎంత హీనంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు తెలుసా వాళ్ళు ఆ డబ్బులు తీసుకునే కౌంటర్లో. ఏం కర్మ తల్లి నాకు అర్థం కాక, ఏ దేశం లేదా, గుడ్డిపోయామా, ఇక్కడ బతకలేమా, ఏదన్నా ఆత్మాభిమానాన్ని మించింది ఏముందమ్మా, చివరికి ఏం చేస్తాం, ఇంత పిడికిలు అన్నమేగా తినేది ఆ కడుపుకి. నాకేమో ఐ కుడెంట్ టేక్ దట్ ఫర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్. అక్కడ చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. దూరపు కొండలు నునుపు తల్లి. పాప అక్కడ వెళ్ళాక వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం పెద్ద హ్యాపీగా లేరని. కానీ కమిట్మెంట్గా ఒకసారి అంత దూరం వచ్చేసాక డబ్బులు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అంత దూరం వచ్చేసాక రిటర్న్ రావడానికి ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవాలి కదా, అమెరికా వెళుతున్నారంటే ఇక్కడ ఎంత హడావిడి చేస్తారమ్మా, భజంత్రీలు తప్పట్లు తాళాలతో పంపిస్తారు. పాప అక్కడి నుంచి రిటర్న్ రావడానికి మరి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. మాట కమిట్ అయ్యి వెళ్ళాం కదా, నాకు ఏదీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మా వారు ఇల్లు కూడా కొన్నారు అక్కడ, నాకు ఇష్టం లేదని వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా బాధపడింది. లోపముద్ర నేను అన్బిలీవబుల్ చైల్డ్. ఎంతంటే ఇంటర్నేషనల్లో అందరూ, షీజ్ ఓన్లీ ఇండియన్ ఇన్ ద క్లాస్. చైనీస్, వేరే అన్ని దేశాల వాళ్ళు ఉండేవాళ్ళు అందులో, షీజ్ ఓన్లీ ఇండియన్ అని. ఎంత సహనం, ఎంత లవ్, అఫెక్షన్. నేను నా జీవితంలో ఇంత చిన్న పిల్లలో నేను ఎప్పుడు చూడలేదు. ఏ రోజైనా లోపాముద్ర సక్సెస్ఫుల్ కాకపోతే అది మీ వల్లే అని ఉల్టానని తిట్టినాను. యూ హ్యావ్ టు బి ఎ గుడ్ పేరెంట్ టు ఎన్షూర్ షీ బికమ్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి బీటెక్ ఎంటెక్ అయిపోయిందమ్మా ఐఐటి చెన్నై నుంచి. రెండోది అబ్బాయి, వాడు ఇప్పుడు 3rd yearకి వస్తాడు ఇప్పుడు, అంటే ఇప్పుడు 2nd year అయిపోవచ్చేస్తుంది వాడిది కూడా. వాడు చెన్నైయే, వాడిది బీటెక్ ఎంటెక్.
మూడో అమ్మాయి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళిద్దరే హెల్ప్ చేస్తున్నారు. పెద్దది ఇప్పుడు చెల్లెలతో కూర్చొని తనని షీస్ హెల్పింగ్ టు ప్రిపేర్. షీస్ అ వెరీ గుడ్ టీచర్. షీస్ అమేజింగ్ టీచర్. యాక్చువల్లీ చాలా సర్కిల్స్లో వినిపించే మాట, పాత బస్తీ కదా, పాత బస్తీ ఎప్పటికీ కొత్త బస్తీ కాలేదు అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే చాలా నచ్చింది నాకు. పాత అంటే సనాతన. సనాతనాన్ని ఎంత ప్రేమిస్తామో మనము, సనాతన ధర్మం ఎంత ముఖ్యమో, ఆ పాత బస్తీగానే ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ వేరు, పాత బస్తీ వేరు. ఎంత డెవలప్ అయిన పాత బస్తీనే ఉండిపోవాలి అది. అంటే మనస్తత్వాలు పాత బస్తీ ఉండాలి, ప్రేమలు పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి భక్తి పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి కొత్త బస్తీ ఉండాలి. కానీ కొత్త బస్తీలాగా పాత బస్తీ వాళ్ళు అవ్వకూడదు. నేను మొత్తం నిజంగా దేవుని కోరుకుంటాను ఇది. ఆ ప్రేమలు, అభిమానాలు, ఆదరణ, భోజనం పెట్టే వాళ్ళ మనస్తత్వము. అసలు అందరూ ఉంటారమ్మా. మీరు నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, నిజంగా దాట్ ఈజ్ ట్రూ ఇండియా. మీరు అక్కడికి వెళితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టు అందరూ దొరుకుతారు మీకు పాత బస్తీలో. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అనుకుంటున్న పాత బస్తీ ఆ కలుపుగోలుతనం, ఆ ప్రేమ ఆప్యాయతలు అలానే ఉండాలని ప్రతి ఒక్కరు భారతీయతలోనే ఆ తత్వం ఉంటుంది. కానీ అభివృద్ధి నోచుకొని పాత బస్తీ ఎందుకు అనే ప్రశ్న ఉండకూడదు కదా. అభివృద్ధి వాళ్ళకి మాత్రం ఏం తప్పు? వాళ్ళు అందరిలాగే ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు జరగట్లేదు పాత బస్తీలో అభివృద్ధి? ఎందుకు? ఎవరికి పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు అయిపోయింది. 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు. వాళ్ళ పరిపాలన వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే రాజ్యం, వాళ్ళు ఏం చేస్తే అదే వాళ్ళ తలరాత. ఎవరూ కూడా వెళ్ళి గట్టిగా నిర్భయంగా ప్రశ్నించి వాళ్ళకి ఎదురు నిలబడే వాళ్ళు బహుశా ఇప్పటి వరకు ఉండకపోవడం. అంటే మన నరేంద్ర గారు వీళ్ళందరూ ఉన్న కాలంలో చాలా కష్టపడి శ్రమించి చాలా మందికి నిలబడి ప్రశ్నించారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవ్వరూ లేకపోవడం. ఓకే. అయితే ఆ పునః మళ్ళీ ఆ ప్రశ్నించే తరం రావాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా చూడబోతున్నామా? పరమేశ్వరుడు అవకాశం ఇస్తే చాలా మంది, ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను తల్లి, చాలా మంది అడుగుతారు నన్ను, అమ్మ మీరెందుకు మాకు అధినేతగా నిలబడకూడదు, మీరెందుకు మా నాయకురాలుగా నిలబడకూడదని. పరమేశ్వరుడి దయ తల్లి. రామచంద్రుడు నిర్ణయించితే నిజంగా నేను వాళ్ళ కోసం నిలబడాలి అని అంటే ఇప్పుడు ఎలాగో నిలబడ్డాను, కానీ రాజకీయ పరంగా కూడా నేను నిలబడాలని కనుక నాకు రాత రాసిపెట్టి ఉంటే వెనకాడే మాట అయితే లేదు, వెనకాడే విషయమే లేదు దాని గురించి. అలానే రాజకీయం కోసం వెళ్లే వ్యక్తిని కాదు నేను, నా వాళ్ళ కోసం వెళతా. అవసరమైతే రాజకీయం కనుక నా జీవితంలో కూడా భాగస్వామిని తీసుకోదలుచుకుంటే తీసుకుంటాను. ఓకే. కానీ ఇంత సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నారు, చాలా ట్రెడిషనల్ ఉమెన్ యు ఆర్, లైక్ స్మూత్గా మీ డెలివరీ టాక్స్ అన్నీ ఉంటాయి. ఎలా సాధ్యం అనుకుంటారు? పొలిటికల్గా ఆ రగ్గడ్ అండ్ ర్యాష్నెస్కి ఆ ట్రావెల్ ఎంటైర్లీ డిఫరెంటే కదా, సెట్ అవుతారు అనిపిస్తుందా మీకు చూస్తుంటే? రామచంద్రుడు ఎలా ఉంటాడు తల్లి? నీలమేఘ శ్యాముడు, కోదండ రాముడు, స్త్రీయత్వం కలిసిన చాలా అందగాడు ఆయన. మహర్షులందరూ ఆయన వనవాసం చేసేటప్పుడు రామా ఇంత అందమేమిటయ్యా నీకు అని మగవాళ్ళు సైతం ఆయన తనవాడైతే బాగుంటుందని కోరుకునేంత అందం వన్ సైడ్ ఇస్తున్నాం, అదర్ సైడ్ వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చెయ్యట్లేదు. ఓకే. అది చెయ్యలేని పరిస్థితుల్లో కనీసం అది కొంటున్న కష్టం అన్న తెలియజేయాలంటే ఒక పెన్ను అడితే ఒక పెన్ను ఇవ్వాలి. మనకు ఇవ్వడం తెలియకపోయినా ఆ కష్టం తెలిసేది. ఇప్పుడు మీ నాకన్నా చాలా చిన్నమ్మాయి, కానీ మీ అమ్మా నాన్నగారు ఉంటే నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు కానీ మేము కానీ మీరు కానీ మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే, ఆ పెన్ను కొనడానికో పెన్సిల్ కొనడానికో తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి, ఆ డబ్బు విలువ, ఆ కష్టం విలువ. ఒకటి ఇచ్చేవాళ్ళు మనం జాగ్రత్త వాడుకొని, పెన్సిల్ ఇస్తే జాగ్రత్త వాడుకొని. మా నాన్నగారు అయితే పెన్సిల్ నా బటన్కి ఇలా ఒక దారం కట్టి ఆ దారాన్ని పెన్సిల్కి కూడా ఇలా చుట్టి ఇచ్చేవారు, పెన్సిల్ పోగొట్టుకోకూడదని. మన ఇంటికి వచ్చేసరికి ఆ పెన్సిల్ అలా నేను దారంతో వెళ్ళాలి ఇంటికి, అలా ఉండేది. సో వెన్ యూ కాంట్
teach kids the value of money, please teach them how to share to somebody who is not having it. ఏదో ఒక రకం. పిల్లల్ని వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటూ ఉంటారు, బట్ మనం ఎదుటి వాళ్ళని చూపించి వాళ్ళు ఐఐటి చేశారు, నువ్వు అదే చెయ్యి, వాళ్ళు అమెరికా వెళ్ళారు, నువ్వు అమెరికానే వెళ్ళు, ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ కంపారిజన్లో వాళ్ళకి మోటివేషన్ ఇస్తున్నామా, ప్రెషర్ చేస్తున్నామా అంటే? అస్సలు ఎవరిని ఎప్పుడు ఎవరితోనో కంపేర్ చేయకూడదు తల్లి, చాలా అన్యాయం అది. అసలు హ్యూమన్ రైట్స్లో కేసు వేయాలి అసలు వీటి మీద. కంపేర్ చేయడం ఏంటి తల్లి? అట్టిపండు నేను యాపిల్తో ఎలా కంపేర్ చేస్తావు? అలా చేయకపోతే ఇలాంటి గోల్డ్ మెడలిస్టులు లేదంటే కాలేజ్ టాపర్లు, స్కూల్ టాపర్లు బయటకు ఎలా వస్తారు అని చెప్పి చాలా మంది పేరెంట్స్కి ఉండే అభిప్రాయం కదా. మీకు మాట చెప్పనా, మీరు నేను నేర్చుకున్నది జీవిత కాలంలోనే, నేనేం పెద్ద నిష్ణాతురాల్ని కాదు, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఎనీథింగ్, బట్ ఐ హ్యావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ మై లైఫ్. మీరు కనుక ఐఐటి చెన్నైకి వెళితే మీకు టాపర్గా నిలిచిన వాళ్ళు ఎవ్వరు, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత దే డోంట్ కమ్ అవుట్ యాజ్ అగైన్ టాపర్స్. దే ఆర్ నెవర్ టాపర్స్ ఇన్ లైఫ్ మోస్ట్లీ. ఎందుకని? ఆ పిల్లని ఇలా సాధించి 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 వచ్చిన టాపర్స్ అవందరూ. కానీ మీరు ఒక ఐఐటి ఎందుకు మీ పిల్లలు అవ్వాలి అనేది కనుక మీకు స్ఫూర్తి ఉంటే, సపోజ్ చాలా మటుకు ఏమవుతాయంటే మనం ఇది మెడికల్ ఇండస్ట్రీలో చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవరో క్యాన్సర్ వచ్చో, ఇంట్లో తాతగారు, నానమ్మను, అమ్మమ్మలో, లేకపోతే మేనత్తలో, తండ్రో, తల్లో, వీళ్ళందరూ కొన్ని అనారోగ్యాలతో కష్టపడి శుష్కించి బాధన్నా పడుతుంటారు, కాలవన్నా చేస్తుంటారు. అట్లాంటి ఇళ్లలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే పిల్లల్ని చూడండి మీరు, దే హ్యావ్ అ రీజన్ అండ్ ఫైర్ బిహైండ్ డూయింగ్ ఇట్. అలా ఐఐటి కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలకు ఒక లాయర్ అవ్వచ్చు, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఒక పిల్లలకి చిన్నతనం నుంచి నువ్వు ఇది అవ్వు అని చెప్తారో, ఎందుకు అవ్వాలో కూడా దాని వెనక వీళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చెయ్యాలి. స్ఫూర్తి అది ఎందుకు అవ్వాలో మీద ఉండాలి, కానీ వాడెవడో అయ్యాడు కాబట్టి నువ్వు అవ్వడం, వాడు ముక్కు కోసుకుంటే వాడు ముక్కు కోసుకోవాలా? కాదు కదా. దాట్ ఈస్ నాట్ ది రీజన్ వై సంబడీ షుడ్ అచీవ్ సంథింగ్. ఎందుకు అవ్వాలి? నీవెందుకు ఇన్స్పైర్ అయ్యావు? ఇప్పుడు నేను ఐఐటి పిల్లలు ఎందుకు చదవాలి, నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను, ఆ ఇన్స్పిరేషన్ని పోసి వాళ్ళని పెంచాలి తప్ప ఎవరో ఎక్స్ఐఐటి అయ్యారు కాబట్టి వై ఐఐటిఎన్ అవ్వాలి అనేది కాదు, ఎక్స్ మెడికల్ డాక్టరేట్ కాబట్టి వై డాక్టర్ అవ్వాలి కాదు. అలా పెంచినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఆ దిశగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అచీవ్డ్ ఐఐటిఎన్స్, అచీవ్డ్ డాక్టర్స్, అచీవ్డ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, అచీవ్డ్ లాయర్స్, దే స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ దెమ్, నోయింగ్ అబౌట్ దెమ్. ఇట్ యాడ్స్ టు ది ఫ్యాసినేషన్. ఆ స్ఫూర్తికి ఇది యాడ్ అవుతూ ఉంటుంది, అంతే తప్ప వాడయ్యాడు వీడయ్యాడు అని అంటే రైటా. సో విశ్వనాథ్ గారి ప్రోత్సాహం మీ లైఫ్లో ఎంత ఉంది అంటే, భర్తగా భార్యకి ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్, దానికి ఏమైనా మెజరింగ్ యూనిట్ మార్కెట్లో దొరికితే ఏదో ఒక రోజు కొలిచి చెప్తాను తల్లి. ఈరోజు నేను నీ ముందు కూర్చున్నాను, దట్స్ ఇట్, హీ ఈస్ దేర్ బిహైండ్ మీ, సో ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అంతే. దీన్ని ఎప్పుడు, అందుకే పరమేశ్వరుడు, అమ్మవారు, పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం ఎంతని కొల్చగల వాళ్ళు ఇద్దరు. అందుకే సగం ఈవిడ సగం ఆయన అని చెప్పి పారేశారు, మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆయన అచీవ్మెంట్ లో ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50, ఇన్ మై అచీవ్మెంట్ ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50. యూ కెన్ నెవర్ మెజర్ దిస్. ఇప్పుడు మా పిల్లలు సక్సెస్ అయ్యారు అనుకుంటే వాళ్ళ పాళ్ళెంత మా పాళ్ళెంత ఎలా చెప్పగలం నాన్న? రెండు కలిసిపోవాలి. ఎందుకు అడిగాను అంటే, మీ పెళ్ళి ఏదో పెద్ద స్వయంవరం లాగా జరిగి పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో చూసి మిమ్మల్ని చూస్ చేసుకొని చాలా తవ్వి తీసావు. అమ్మాయిలు స్వయంవరం అంటే అమ్మాయిలు ఈ అబ్బాయి బాగాలేదు, ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ క్వాలిటీ ఇట్లా, హైట్ తక్కువ, కలర్ ఇట్లా ఉంటది. కానీ అబ్బాయిలు ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం ఏంటి, నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్ళికి అని మీ హస్బెండ్ గా ఆ రోజుల్లోనే ఎంత తవ్వి బయటికి తీసావు నా గురించి. అమ్మో, చాలా ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. బ్యూటిఫుల్. వచ్చిన అంతమంది అమ్మాయిలు మిమ్మల్ని చూస్ చేసుకొని 1800 వచ్చాయంట ఆయనకి. ఓ మై గాడ్. చాలా బాగా రాస్తారు, చాలా చక్కగా రాస్తారు. నాకు అసలు వివాహం మీద పెద్ద మక్కువ లేదు అప్పట్లో. మా నాన్నగారు అలసిపోయారు, వదిలేశారు నన్ను. ఇంకా వీళ్ళొద్దు వీళ్ళొద్దు అంటూనే ఉండేదాన్ని. కానీ ఈయన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాగానే చూపించారు మా నాన్న, అబ్బాయి ఇప్పటికన్నా ఎస్ అంటుందేమో అని మా నాన్నకు నమ్మకం వచ్చేసింది. చూడు నువ్వు ఒకసారి చదువు తల్లి చదువు అన్నారు.
As I went halfway through, I felt that he is my husband. చూడలేదు, ఏమీ లేదు, అదొక ఫీలింగ్. సరే ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కలిసాక నేను పెద్ద ఇంకా ఆలోచించలేదు. మనకెందుకు వచ్చి, మేము చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తల్లి. ఆయన అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. మనకెందుకు వచ్చింది చెప్పు, ఊరికే దూరపు కొండలు నునుపు, ఊరికి అత్యాసకు పోకూడదని మనసులో రామరామ్ అని పెట్టుకొని ఇంటికి వచ్చేసారు ఆయన కలిసాక. కానీ ఆయన ఇష్టపడ్డారు బాగా. ఏం నచ్చి ఉంటది మీలో అప్పట్లో ఆయన? అది నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి. చెప్పుంటారు కదా, నాలో ఏం నచ్చిందని అడుగుంటారు, ఆయన చెప్పుంటారు. ఆయన దృష్టిలో నేను ఫస్ట్ చాలా పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా చలాకీగా చురుగ్గా మాట్లాడానంట. దీంతో పాటు ఆయనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో డాన్సర్. పుట్టుకతోనే కళలన్నీ మేళవించుకొని పుట్టేశారు కాబట్టి 1800లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం పెద్ద కష్టమే. ఇలా నన్ను దూరం నుంచి చూసే వెంటనే ఏదో న్యూస్ పేపర్ క్రానికల్కే వరకు అప్పటికప్పుడు ఇలా కార్లో కూర్చొని యూ డోంట్ రిలీజ్ మై నెక్స్ట్ యాడ్ అన్నారంట. ఓకే, ఫోన్ చేసి చెప్పేశారంట. నాకు తర్వాత చెప్పారు. నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకో సీక్రెట్ కూడా, ఆయనకి నేను రెడ్లమ్మాయి లాగా అనిపించానంట. ఓకే ఓకే, అది నాకు తెలియదు, అదేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా రెడ్లు లాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏంటి ఆయనకు నచ్చాను. తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే, కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్సా? లేదండి, ఏమీ లేదమ్మా, వాళ్ళు బ్రాహ్మణమే, మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏది కోరే వాళ్ళు నాకు భర్త కావాలని నాకు కాస్త పొగరు ఉండిందిలేమ్మా. అవునా? ఉండింది, అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలుండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. రైట్, కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా? ఫస్ట్ సో మనం 2 పక్కల మాట్లాడాలి, ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకు కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా,
హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు. మందికి మేము లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ చనిపోయిన కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ఒక్క రూపాయి తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వీ నెవర్ కెప్ట్ ఏ బాడీ బియాండ్ 10 minutes యాజ్ పర్ జిహెచ్ఎంసీ రూల్స్. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు, తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేశాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకేమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం మీరు అన్నారు కదా. ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే, ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది. ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పాత బస్తీ లాంటి ఏరియా నుంచి రాజకీయాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అంటే, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాము. ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ కోణం దాగి ఉంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు తల్లి? మీరు ఆపగలరా? అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం అమ్మ. అది కూడా వాళ్ళు ముందు పడి 10 మందికి మంచి చెయ్యి, 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు తల్లి. వాళ్ళకి 10 మందికి మంచి చేయడానికే టైం ఉండదు పాపం. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చెయ్యలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు రెడీగా ఉంటారు ఓ బురద చల్లుదామని. అలాంటి వాళ్ళతో నాకెందుకమ్మా, నాకు డిస్కషన్ ఎందుకు? వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరము నాకు లేదు. కానీ ఎవరైనా పాత బస్తీ అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఒక మంచి నాయకుడో నాయకురాలు వచ్చే అర్హత వాళ్ళకు లేదా? బాగుపడాల్సిన హక్కు వాళ్ళకు లేదా? ఎంతసేపు ఒకవేళ నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక చక్కటి కాన్స్టిట్యుయెన్సీ తయారు చేయాలనుకుంటే, అన్ని బాగుపడ్డ కాన్స్టిట్యుయెన్సీని ఎందుకు ఎంచుకొని నేనేంటమ్మా చేసేది? వడ్డించిన విస్తరాకుని కూర్చొని తినడానికి ఆ విస్తరాకులో భోజనం ఇంకెవరైనా వాడుకొనివ్వండి, అది వేరెవరైనా భోంచేయనివ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది చక్కగా, ఇట్స్ అ వెల్ డెవలప్డ్ ప్లేస్. వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి. అలా సికింద్రాబాద్ ఉంది, లెట్ ఇట్ హ్యాపెన్. అక్కడ నేను వెళ్ళి పెద్దగా ఉద్ధరించవలసింది ఏమీ లేదు తల్లి. ఓల్డ్ సిటీ అలా కాదు. పుట్టి పెరిగి 25 ఏళ్ళు ఉన్నానమ్మా. నా పుట్టినింటికి నేనైనా తిరిగి వెళ్ళి ఆలోచించకపోతే ఇంకేం బంధం ఉండాలి దాని గురించి ఆలోచించడానికి? చెప్పండి ఓ మాట. నన్ను ఇంకా అటు పక్కకు పీకడానికి ఏముండాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అందరూ రాజకీయాల్లో, రాజకీయం తప్పు కాదు తల్లి. పాలిటిక్స్ ఆర్ నెవర్ బ్యాడ్. పొలిటీషియన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఇట్ వెరీ సెల్ఫిష్ స్టేట్. ఒక్కసారైనా ఒక్కళ్ళన్నా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఇంత భక్తి ధర్మం అంటున్నాం. ఈ భక్తి ధర్మం ఏం నేర్పించింది మనకి? ఇప్పుడు రాముడిని మనం దేవుడు అనుకుంటున్నాం. రాముడు కూడా ధర్మ పరిపాలన చేశాడు కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ధర్మ పరిపాలన చేశారు కదా తల్లి. మన లక్ష్మీబాయి కూడా ఝాన్సీని ధర్మ పరిపాలనే చేసింది కదా తల్లి. శివాజీ కూడా ధర్మ పరిపాలనే చేశాడు కదా తల్లి. అంటే భక్తి ఏం నేర్పిస్తుంది మనకి? ధర్మ పరిపాలన చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది భక్తి. అంతేకాని కూర్చొని ఒక పక్కన భజన చేస్తూ ఉండడం మాత్రమే కాదు. అలా భజన చేసే వాళ్ళ నుంచి, భజన నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి మనం. నాకు ధైర్యం ఉంది, ధర్మ పరిపాలనకు ముళ్ళ మీద నడిచే ధైర్యం ఉంది నాకు. కానీ మీరు ఉన్న ప్రాంతం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఆ కమ్యూనిటీ లీడర్సే ఎస్టాబ్లిష్ అవుతూ పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళ గలానే వినిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సున్నితమైన ప్రాంతంలో ఎదుర్కొని నిలబడగలను అనే ధైర్యం? వాళ్ళు మనుషులు, నేను మనుషులు. వాడికి 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయే, నాకు 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయ. వాళ్ళు నాకన్నా ఏ విధంగా అధికం?
అక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తం ముస్లిం కమ్యూనిటీ. హిందుత్వం, భారతీయత, మన సంస్కృతి సంప్రదాయాలు అంటూ మాట్లాడే ఒక మాధవి గారికి ఎలా సపోర్ట్ అమ్మ చేస్తారు? మనం కబీర్ గారు దోహేలు రాశారమ్మా. ఆ కబీరు ఉన్నాడు మనకు అక్కడ. అలా అలా తద్వారా ఔరంగజేబు ఉన్నాడు. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఔరంగజేబులే కాదు, ఉన్న వాళ్ళందరూ కబీర్లు కాదు. మనం హైందవత్వం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీ ముందు ఉన్నవాడు మంచివాడైతే, నీ ముందు ఉన్నవాడు ధర్మపరుడైతే, వాడు దయనీయ స్థితిలో ఉంటే, చిన్న పిల్లలైతే, స్త్రీలైతే వాళ్ళని నీవు సంరక్షించాలి. ఎవరి నుంచి? అధర్మపరుల నుంచి సంరక్షించాలి, దుర్మార్గుల నుంచి సంరక్షించాలి, స్వార్థపరుల నుంచి సంరక్షించాలి. రాముడు తాటకిని చంపడానికి వెళ్ళినప్పుడు అదే మాటే ఆయన విశ్వామిత్రుడిని అడుగుతాడు, అయ్యా స్త్రీ కదా నేను ఎలా చంపను అని అడుగుతాడు. ఏం స్త్రీ నాయన, రాక్షసి అది, యాగం చేయనీయకుండా దేశ సంరక్షణకు అడ్డుపడుతోంది, అటువంటి దేశ సంరక్షణకు అడ్డుపడిన రాక్షసి స్త్రీ అయినా చంపవలసిందే అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేను ఏ యుద్ధ ప్రకటనకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎవడైతే ధర్మపరులైన, మతాన్ని పాపం పోషిస్తున్న, మంచి మనసున్న హైందవులందరినీ, తద్వారా ఇలాంటి మనసే ఉన్న అక్కడ ఉన్న ముస్లింలనైనా కూడా హింసిస్తున్న వ్యక్తి నుంచి వీళ్ళని కాపాడాలనుకుంటున్నాను నేను. అర్థమైందా తల్లి? కాబట్టి మనము ఎవరి నుంచి ఎవరిని కాపాడుతున్నాము అది ముఖ్యం. వాడు చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు అన్నం తినట్లేదు, రోడ్డు మీద ఉన్నాడు, పాపం వాడి కడుపు కాలిపోతోంది. రామచంద్రుడు అటు పక్కగా పోతున్నాడు. ఏమ్మా, అందరికీ వేస్తాను ఈ ప్రశ్న ఈరోజు నేను. చిన్న 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఆకలిగా ఉన్నాడు, రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రామచంద్రుడు అటు దిక్కున పోతున్నాడు. రామచంద్రుడు అడుగుతాడా ఫస్ట్, నీ ఇల్లు ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడా? తన చేతుల్లో ఉన్న పిడికిల అటుకులో తిండో తీసి వాడి చేతుల్లో వేస్తాడా? చెప్పు నువ్వు నాకు. ఏం చేస్తాడమ్మా రామచంద్రుడు? అదే నేను చేస్తాను. ఓ స్త్రీ, గర్భిణీ స్త్రీ కొట్టుకుంటోంది అక్కడ, సహాయపడ్డానికి ఎవరూ రావట్లేదు. ఏమ్మా, కష్టపడుతోంది, ఏడుస్తోంది. అటు దిక్కుగా కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? అదే నేను చేస్తాను. ఇదే అమ్మవారు ఇంకో రోడ్లో వెళుతోంది. ఓ రాక్షసుడు ఉన్నాడు కత్తి పట్టుకొని అక్కడ. నరికేసి వస్తుందా, వాడిని చాలా బాగా చేస్తున్నావు నాయన అని ఆశీర్వదించి వస్తుందా? అదే నేను చేస్తాను అక్కడ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే, ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు అనిపిస్తున్నారు. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు అసలు ఏం చేయగలను అనే దానికి. సో బలహీనులను కాపాడే ధర్మమే హైందవ ధర్మం అమ్మ. బలహీనుడు, మనమంతటి మంచివాళ్ళం కాబట్టే, మన మంచితనము శృతి మించి మంచితనం అయిపోయింది కాబట్టి అందరూ మనమే దండయాత్ర చేశారు. ఇంకా అంత మంచితనం మనం చూపించాం. ఇంకా ఒక్కటి మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను, నొక్కి వక్కాణించి, అంటే లాడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఐ వుడ్ వాంట్ టు సే వన్ థింగ్. ఎవరైతే అధర్మ పరులో, ఎవరైతే దుర్మార్గులో, ఇంకా వాళ్ళకు తల ఒగ్గేది లేదు, భయపడేది లేదు, మంచితనం చూపించేది లేదు, సహనం వహించేది లేదు. ఓకే, ఆది పరాశక్తిగా మేము చూడబోతున్నాం. అవసరమైతే ఆ రూపం ఎత్తడానికి మనకేం తక్కువ తల్లి చెప్పు. ఇవన్నీ నిర్వర్తించడానికి, చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు. అండ్ తద్వారా అమిత్ షా కూడా, ఆయన కూడా వాళ్ళే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల్లి, అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి, ఏమ్మా మనకు తెలీదా ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో. హీఈస్ అ సెయింట్.
ఈజ్ అ సెయింట్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ అ చైర్ ఆఫ్ పవర్. అంతే, ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి. మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే, సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ we all have to wait for the party high command to give us that. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవటానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి, అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా? రైట్, చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్స్గా చూస్తూ ఉంటారు? ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి, మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా, వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి, ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికే చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా, నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని. అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్బాట. ఇళ్ళలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల్ లాంటి రూమ్స్ లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా. ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి? సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది, అదే కదా నిజం.
ఫంక్షన్ హాల్ నిజం కాదుగా, మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని అగ్గిపెట్టని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అది కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి మాకే ఇబ్బంది లేదు, అక్కడి నుంచి చక్కగా మీ ఇంట్లో కన్యాదానం చేయండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్లి అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది ఇప్పుడు. హంగు, ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి, ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి, మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు, రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్ల పూసలు కన్య పిల్లలతోనే నల్ల పూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము, సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఏంటి అని అంటే, మీకు అప్పట్లో ఇప్పటికీ నాకు తెలుసు ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీ డెలివరీకి ప్యాకేజ్ లేదు, మీకు అనారోగ్యానికి ప్యాకేజెస్ ఉన్నాయి, కాన్పుకి ప్యాకేజెస్ లేవు మీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ? మీకు కాన్పు రోగం కాదు కానీ హాస్పిటల్కే వెళ్ళాలి కదమ్మా. మరి ఎలా ఆవిడ పరిస్థితి ఎలా? పోనీ గవర్నమెంట్ నీలాఫర్ హాస్పిటల్ ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఆ నిండిన తర్వాత నిలబడి ఇంకొక స్త్రీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? మాతా శిశు కేంద్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాన్పుల ప్రక్రియ అనేది కొంత కష్టంతో కూడుకున్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అందులో జరగలేదు మెడికల్ పరంగా? అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్లో మీకు ఇన్ఫెక్ట్ ఫ్రీ ఉండదు అమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏవి, హాస్పిటల్స్ ఏవి, థియేటర్ ఉండదు అక్కడ మీకు సరి అయినది. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల వెళ్ళి మీరు సడన్ రైడ్ వేసి మీరు ఆ థియేటర్ లేబర్ రూమ్స్ చూడండి, మీకు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా చూసినప్పుడు తెలుసు నాకు. ఎందుకు, మా మామగారి ఆధ్వర్యంలో పొడగట్లపల్లిలో ఒక గ్రామమే మేము అడాప్ట్ చేసుకున్నాము. 10,000 పైన గర్భిణీ స్త్రీలకు 9 నెలలు మేము కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్స్, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మేము అందజేసాం తల్లి. ఒక చోటనే కాదు, చాలా కాలంగా చేస్తున్నాం మేము. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో పాపం కనీసం నార్మల్ డెలివరీ అన్నా మనం ఫ్రీగా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అట్లీస్ట్. ఆ తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే అట్ వెరీ రీజనబుల్ ప్రైస్, వాట్ ఎవర్ ఇట్. ట్రస్ట్ మేము కొంచెం వేసుకొని, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ అని 2 ట్రస్టులు ఉన్నాయి నాకు. ఆ ట్రస్ట్ కాస్త వేసుకొని హాస్పిటల్ మాదే కాబట్టి ఆయన అన్నారు, అయ్యో ఇంత అద్భుతమైన ఆలోచన, ముందుకు వెళ్లాల్సిందే నువ్వు అని. అలా ఇద్దరం ఒకరికొకరు సహకరించుకొని ఆ గర్భిణీ స్త్రీలకు చేతనైంత సేవ చేయాలనుకున్నాం. ఎందుకు అనంటే, ఆ పుట్టింటికి భారము, ఆ పుట్టే పిల్లవాడు అప్పులతో పుడతాడు. ఏం నేర్పిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం ఈ భవిష్యత్తు పిల్లలకి? ఓకే. సో ఇన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నారు. ఒక డివైన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది. ఒకవైపు హాస్పిటల్ రన్ చేస్తున్నారు. 2 రకాల లైన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి సైన్స్, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్స్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని. మీరేమో పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ. ఎలా చూడాలి? సైన్స్ గొప్పదా, మన ధర్మం గొప్పదా, లేదంటే దేవుడు? వీళ్ళ డాక్టర్లే పూజలు చేసి దండాలు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ సైన్స్ అంటారు. ఇవి ఎప్పటికీ అర్థం కాని 2 సబ్జెక్ట్స్ ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రో అవుతున్న టెక్నాలజీ గురించి అవగాహన ఇస్తుంది తల్లి. హైందవత్వము, ధర్మము
ఆ టెక్నాలజీని ధర్మబద్ధంగా వాడే మనస్తత్వం ఇస్తుంది. మీకు హైందవత్వం కానీ సనాతన ధర్మం కానీ ఇట్ షేప్స్ యువర్ పర్సనాలిటీ. ఆ షేప్ అయిన పర్సనాలిటీ ఎప్పుడైతే మోడర్న్ నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ని నేర్చుకుంటుందో, ఈ పర్సనాలిటీతో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ మళ్ళీ ప్రజలకు ధర్మబద్ధంగా సేవనిస్తుంది. అది వేరు ఇది వేరో, ఇది లేకుండా అది ఉంటుందో అది లేకుండా ఇది ఉంటుందో అని ఉండదు. అవి రెండు కళ్ళు లాంటివి సమాజానికి. ధర్మబద్ధమైన డాక్టర్, ధర్మబద్ధమైన లాయర్, ధర్మబద్ధమైన ఇంజనీర్, ఒక చక్కటి సివిల్ ఇంజనీర్కి, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్లకి ధర్మం ఉందనుకో, భయం ఉందనుకో, భక్తి ఉందనుకో, వాడు తినేడు కదమ్మా బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ బ్రిడ్జ్ కూలిపోదు కదమ్మా, మనం కష్టపడం కదమ్మా. మీకే అవకాశం వస్తే పాత బస్తీని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇటు పక్కన ఉన్న కొత్త బస్తీ హైదరాబాద్ ముక్కు మీద వేలేసుకునేటట్టు మార్చాలనుంది. సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలనుంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలనుంది నాకు, చూపించాలనుంది నాకు. అవకాశం వస్తే ప్రయత్నం చేయాలనుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా. బికాస్ ఐ హావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయ పరంగా చాలా మంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీగా ఉంటారని తెలుసు. అన్నీ తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి. ఓకే, ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దైవాల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ వెరీ ఓపెన్ థింక్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లు ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశమంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. నా మన నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను. సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా? మన పేర్లు పెట్టుకొని స్టేట్స్ పెట్టుకున్నారా? మరి మనకెందుకు వద్దు మాది? నాకు అర్థం కాదు. మనకెందుకు ఆ ఓనర్షిప్ వద్దు? మన అన్న ఓనర్షిప్, పైగా ముందు హిస్టరీలో నామకరణం అయిన పేరే కదా మళ్ళీ మనం కోరుకుంటున్నాము. తప్పే ఉంది అందులో? నాకు అర్థం కాలేదే. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ పేర్లే పెట్టేసుకొని ఇక్కడ పేరు పెట్టేసుకొని ఎక్కడ పోయి పెట్టుకుంటామమ్మా మనం పేర్లు? ఇంకా నాకు అర్థం కాలేదు. పైగా ఏమైనా కొత్త పేరు ఇస్తున్నానా? నేను కొత్త పేరు ఇవ్వట్లేదే. అందరూ సామరస్యంగా ఒకప్పుడు భాగ్యనగరాన్ని ఉన్న పేరే కదా భాగమతి తరపున, అదే పునః కోరుకుంటున్నాం అంతేగా. ఓ టర్న్ పోనీ ఈసారి మన టర్న్ అనుకుందాం అంతే. ఏమైంది అందులో? ఎందుకు? ఇప్పుడు ఇన్నేళ్ళు మనం విన్నాం కదా హైదరాబాద్ అని, హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి మనం భాగ్యనగరం పెడితే అందరూ హ్యాపీగానే ఉండాలి కదా. హైదరాబాద్లో లేనిది భాగ్యనగరంలో ఉండేది ఏంటి? ఇది మంచి ప్రశ్న తల్లి. టూరిజం డిపార్ట్మెంట్ని కనుక మనం టూరిజంని కనుక మనం డిపార్ట్మెంట్గా టూరిజంని కనుక మనం వీక్షిస్తే, ప్రత్యేకించి మీకు చార్మినార్ ఉంది. ఏది? హైదరాబాద్కి అదే మీకు గొప్ప స్థానం కింద చూస్తున్నాం అందరం. దాని వయసు 400 సంవత్సరాలు ఏమ్మా. కానీ మీకు తెలుసా, అంతకన్నా 450, 500, 550, 600, 650, 700 పురాతనమైనవి ఎన్నో మీకు ఆ భాగ్యనగరంలో ఉన్నాయి, పాత బస్తీలో. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే అసలు 100కు పైపెచ్చు దేవాలయాలు ఉన్నాయి.
చోళుల సామ్రాజ్యం నుంచి కట్టిన దేవాలయాలు, నరసింహస్వామి దేవాలయాలు, కోనేర్లు అంటే బావులు. ఎవరికి కావాలి ఈ చరిత్ర? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నా చరిత్ర మీద? ఇవన్నీ బయటికి తీయడమే నా పని. నేను ఊరుకోను. మొన్న నేను యాగం చేసామా సీతారాంబాగ్లో, అక్కడుందమ్మా పక్కన శివాలయము, చిన్న శివాలయం. ఆ సీతారాంబాగ్లోని సీతారాం దేవాలయమే కనీసం 500 ప్రాచీన దేవాలయం ఇంచుమించు. అంతకన్నా ప్రాచీనమైంది అక్కడ ఒక శివాలయం ఉంది. కాబట్టి అవర్ టూరిజం ఈజ్ నాట్ జస్ట్ వన్ చార్మినార్ విచ్ వీఆర్ వెరీ ప్రౌడ్, బట్ దేర్ ఈస్ సో మచ్ మోర్ దెన్ చార్మినార్ ఇన్ దట్ ఓల్డ్ సిటీ. మీరు అవన్నీ బయటికి తీసేశారనుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది విషయం ఏమిటి. అది అవన్నీ రావాలి, బయటికి రావాలి. మీ ప్లానింగ్ చాలా పెద్దది, దాని వెనుక మీరు చేయాల్సిన ప్రయత్నం కూడా చాలా ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. విష్ యూ ఆల్ సక్సెస్. ఈ న్యూ ఇయర్ మీకు మంచి చేయాలని, మంచి జరగాలని. మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇంత సర్వీసెస్ చేస్తున్న మీరు సమాజంలో ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ డెవలప్మెంట్స్ మీద మరొక ఇంటర్వ్యూ ఇప్పుడే అడిగేస్తున్నా టైం. దాన్నేమో తెలియదు, ముందు నో చెప్పలేదు, తర్వాత నో చెప్పను. కానీ ఈసారి వచ్చేటప్పుడు భగవంతుడి దయ వల్ల అందరం కోరుకుందాం ఇంకా ఒక మీరు అనుకున్న పొజిషన్ లో ఉండి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోవడం ఒక్కటే కాదు తల్లి, చాలా మంది నన్ను ఇష్టపడ్డ వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు ఇది. అసలు అక్కడి నుంచే మొదలైంది నాకు ఈ కోరిక. అసలు ముందు లేదు, ఏదో నా పాటి గుడ్డొచ్చి చేలబడ్డట్టు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళు అమ్మా నువ్వు రావాలమ్మా, నువ్వు ఎందుకు రాకూడదమ్మా, ఇలా నువ్వు ఆలోచించి చూడమ్మా అని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది కోరుకుంటే యాక్చువల్ అక్కడి నుంచి ఎందుకు ఈ దిశగా ఆలోచించకూడదని జాగ్రత్తమైంది. బహుశా అయితే అప్పటి వరకు అంత సీరియస్గా నేను ఆలోచించలేదేమో. ఇంక ఇప్పుడు ఒకసారి ఆలోచన వచ్చింది, చూద్దాం. దానికి పరమేశ్వరుడి దయ, పెద్దల నిర్ణయం, మీ అందరి కోరిక ఎలా ఉందో సపోర్ట్, దాన్ని బట్టి చూద్దాం తల్లి. తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక రాత ఉంటుందిగా, ఆ రాత కూడా ఏం రాసిందో, అది మనకి ఏం పలుకుతుందో ఆలోచిద్దాం, చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కొంత పాజిటివ్ ఎనర్జీ తెప్పించడమే నా ప్రయత్నం. మాధవి గారి మాటల్లో మీ అందరికీ ఆ పాజిటివ్నెస్ రావాలని. ఎందుకంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏదో అడిగించుకోవాలి, ఇంకా ఏదో మాట్లాడుతుంటే వినాలి. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.